కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయము వచ్చును అని. యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయనే క్వశ్చన్ వేసుకోవడము, ఆయనే బదులు జవాబు సమాధానం కూడా ఇచ్చుకోవడము. అంటే మానవుడు ఆది నుండి కూడా సహాయకుడిగానే జీవితము ప్రారంభించాడు. జీవి ఎప్పుడూ కూడా సహాయము ఉంటేనే వైభవము, ఆహ్లాదము, ఆనందము, అర్థవంతమైన జీవితం ఇవన్నీ కూడా ఇమిడి ఉంటాయి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఇప్పుడు వానికి వరకు ఒక కొండని చేద్దును, ఒక పక్షిని చేద్దును, ఒక కేకుని చేద్దును అని అనుకోలేదు. ఏం చేద్దును? వానికి ఒక సహాయమును చేద్దామని. సహాయం ఏమిటప్పుడు? మరి యొక్క జీవి తన వంటిదే. ఆదాము కొరకు అవ్వ సహాయకురాలుగా చేయబడినప్పుడు మానవునికి ఎవరైతే సహాయకులుగా ఉంటారో వారే మోసము చేస్తూ ఉంటారు. ఆల్రెడీ అవ్వ మోసగింపబడినదని, తర్వాత తాను మోసగింపబడినదని తాను వచ్చి తన యజమానుడైనటువంటి ఆదామును మోసగించడము చూసారా. సాటి అయిన సహాయం ఏం చేసిందంటే ఇప్పుడు మోసము చేసింది. ఇప్పుడు భార్యయే కాదు, తమ్ముడే కాదు, తోడ పుట్టినదే కాదు, తోడ పుట్టినవాడే కాదు, బంధువులు, ఆప్తులు, స్నేహితులు, మొత్తము మన పొరుగు వారు ఎవరైతే ఉన్నారో, మన అనుకునే శ్రేయోభిలాషులు ఎవరైనాను సరే, ఏ బంధమైనను సరే, మోసము చేయడము అనేది, సహాయము చేయడం పక్కకు పోయింది. ఇప్పుడు ఏమైపోయింది? మోసం చేయడం అనేది నేటి సమాజంలో మనం చూడగలుగుతున్నాం. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, కీర్తన గ్రంథంలో 60వ కీర్తన 1వ వచనము చూడండి. మనిషి అన్నవాడి సహాయము ఏమిటంటే ఇంకా వ్యర్థము. కానీ మనిషికి ఏమి కావాలా? సహాయం కావాలి. కానీ మనిషికి మనుషుల సహాయం ఇక్కడ ఏమవుతుందంటే మోసము జరుగుతుంది, మోసగింపబడుతున్నాడు. కాబట్టి మనిషికి సహాయం అవసరమే కానీ తోటి మనుషుల సహాయం వ్యర్థము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది ఎక్స్పీరియన్స్ కూడా, అనుభవం కూడా. నీ జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు ఉండవచ్చు, మీ జీవితంలో కూడా ఎన్నో అనుభవాలు ఉండవచ్చు బైబిల్ వారు. కాబట్టి మనుషుల సహాయము వ్యర్థము. మరి ఎవరి సహాయం కావాలా? పశువుల, పక్షుల, ఇతరత్ర జాతుల నుండా? కాదు. మనిషికి సహాయము వాటన్నిటికంటే శ్రేష్ఠుడు. ఆకాశ పక్షుల కంటే, పశువుల కంటే, గడ్డి కంటే, మొక్కల కంటే, సకల సృష్టి కంటే శ్రేష్టమైనటువంటి వాడు మానవుడు. ఇప్పుడు ఇతగాడికి, మానవుడికి సహాయం కావాలంటే తనకంటే మెరుగైనటువంటి, ఉన్నతమైనటువంటి రిలేషన్ అయితేనే, సంబంధం అయితేనే ఆ సహాయం దొరుకుతుంది. కానీ సహాయం, మనుషుల సహాయం అయితే వ్యర్థము. మరి ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం.